ఈవినింగ్ సుమారు 8 గంటల ప్రాంతంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం దగ్గర గొడవ జరుగుతుందని పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఈ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒక ఇరు వర్గాలు తాగిన మైకంలో ఒక ట్రాక్టర్‌ని అటకాయించి, ఒక వర్గం వాళ్ళు ఒక ట్రాక్టర్‌ని అటకాయించి ఈ ఆపడం వలన వేరే వర్గం వాళ్ళు కూడా అక్కడికి గుమిగూడటం జరిగిందనమాట. ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో ఇరు వర్గాలకు మధ్య చిన్న ఘర్షణ జరిగితే పోలీసు వారు తగిన సమయానికి అక్కడికి చేరుకొని వాళ్ళ ఇరువురిని చెదరగొట్టడం జరిగింది. ఈ సమస్యకు మూల కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలించి స్టేషన్‌కి తీసుకురావడం జరిగింది. ఇందులో సోడదాసి పాత ఫ్రాన్సిస్ అలియాస్ టింకు అతను మెయిన్ అక్కడ ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. తర్వాత దాన్ని కూడా వెరిఫై చేసుకొని నిర్ధారించడం జరిగింది. సో, ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇతని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లెయింట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్‌కి పెడతాము. పరిస్థితి అయితే ఇప్పుడు పూర్తి అదుపులో ఉందండి. ఇరు వర్గాల వారితోటి మాట్లాడడం జరిగింది. పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న తాగిన మత్తులో అలా చేయడం జరిగిందని చెప్పి వాళ్ళ ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దలు కూడా సమన్వయంతోటే ఉన్నారు. శాంతి భద్రతలు అయితే ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు. ప్రెజెంట్ అయితే ఒక 30 మందితోటి పికెటింగ్ నిర్వహిస్తున్నామండి. సీఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. అలానే డిస్ట్రిక్ట్ నుంచి కూడా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ గారు కూడా ఉన్నారు. అందరితోటి కూడా మనం పికెటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పరిస్థితులు అయితే పూర్తి అదుపులో ఉన్నాయి. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం అయితే కలగలేదు. అవును. ఫ్రీక్వెంట్‌గా మన పోలీస్ వాళ్ళు కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. విలేజ్ విజిటింగ్ చేసి యూత్‌కి అవేర్‌నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ తాగిన మత్తుల వలన కలిగే అనర్థాలు, గంజాయికి సంబంధించినటువంటి ఈ మత్తులో చేసేటువంటి వాటి వలన అనర్గాలు, లా అండ్ ఆర్డర్‌కి ఎట్లాంటి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అనే విషయాలు కూడా మనం తరచుగా అన్ని గ్రామాలకి విజిట్ చేసి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలానే ఈగిల్ టీమ్‌ని ఫార్మ్ చేశాము. ప్రతి విలేజ్‌కి కూడా వాళ్ళని తిప్పుతున్నాము. వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అలానే మనం ప్రజలకు కూడా అందరికి కూడా తెలియజెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా సమాచారం ఉన్నప్పుడు ఇట్లా గంజాయికి సంబంధించి సేవిస్తున్నారని, గంజాయి ట్రాన్స్‌పోర్టేషన్‌కి నిల్వ ఉంచకుండా సమాచారం ఉన్నప్పుడు 1972 అనే నెంబర్ ఉంటుందన్నమాట. ఈగిల్‌కి సంబంధించిన నెంబర్. దానికి సంబంధించి మనం కాల్ చేస్తే మనం వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటుంటాము. వీళ్ళకి అవేర్‌నెస్ కార్యక్రమాలు అయితే కంటిన్యూయస్‌గా చేస్తున్నాం. స్కూల్స్, కాలేజెస్‌లో కూడా. ముగ్గురు మీద కేసులు నమోదు చేయడం జరిగిందండి. ఉన్నాయండి. అది వెరిఫై చేస్తున్నాము. వీళ్ళ మీద ఒకతని మీద కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఆ గ్రామంలో ఒక వర్గానికి సంబంధించిన దాంట్లో బర్త్‌డే ఫంక్షన్ ఒకటి జరిగిందట. ఆ బర్త్‌డే ఫంక్షన్‌లో కొంతమంది మద్యం సేవించి, ఆ మద్యం మత్తులో రోడ్డు మీదకొచ్చి దారిన పోయేటువంటి ఒక ట్రాక్టర్‌ని ఆపడం వలన ఇష్యూ బిగిన్ అయింది. ఎటువంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ, ఎటువంటి వారికి ఎటువంటి విఘాతం ఏం కలగలేదు. పరిస్థితులు అయితే పూర్తి అదుపులో ఉన్నాయి. నరసాపురంలో కూడా పోలీస్ పికెటింగ్ అంటే అక్కడ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం వారి అనుమతి లేకుండా కొంతమంది విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. సో, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన కంప్లెయింట్ మేరకు ఆ విగ్రహాన్ని తీసేసి వారి కస్టడీలో ఉంచడం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా అక్కడ కూడా పోలీస్ పికెటింగ్ ఒకటి నరసాపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా పరిస్థితులు కంట్రోల్‌లోనే ఉన్నాయి. అది బాబు జగజ్జీవనరావు గారికి సంబంధించిన విగ్రహ ఏర్పాటుకి సంబంధించిన విషయం అండి. లేదండి. అంటే ప్రభుత్వ భూమిలో ఆర్‌ఎండ్‌బీకి సంబంధించిన వాళ్ళ భూమిలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎవరో కొంతమంది వ్యక్తులు నైట్‌కి నైట్ ఆ విగ్రహాన్ని పెట్టారని వీఆర్ఓ గారికి సమాచారం వచ్చింది. వీఆర్ఓ గారు రెవెన్యూ వాళ్ళకి చెప్పడం జరిగింది. రెవెన్యూ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనం పోలీస్ ఫోర్స్‌ని పంపించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని వాళ్ళ ప్రెజెన్స్‌లోనే తీసేసి వాళ్ళ కస్టడీలో ఉంచడం జరిగింది. ఎవరైనా గానీ విగ్రహాలను పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వ భూముల్లో కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంటది. అది ఫాలో అవ్వాలి. అలా లేకుండా ఎవరంటే వాళ్ళ పంచాయతీ తీర్మానాలు గానీ దానికి డ్యూ ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మాత్రమే అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే అటువంటి ప్రభుత్వ భూముల్లో విగ్రహాలు పెట్టుకోవాలి. ఏంటండి? వాళ్ళ కస్టడీలో పెట్టాం. రెవెన్యూ వాళ్ళ కస్టడీలో పెట్టాం.